తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ వారం రోజులు అవుతుంది. అయితే దీంతో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటే ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోతందుకు కొన్ని ముఖ్యమైన కారణాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పుడు కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో హైదరాబాద్లో అపార్ట్మెంట్ టైప్లా, విలేజ్లలో డబుల్ బెడ్రూమ్ టైప్లా అంటే ఒకటే ఫ్లోర్ తో కట్టడం జరిగింది. యాక్చువల్ గా ఇప్పుడు అది అప్పుడు ఆ ఒక్కొక్క ఇల్లుకు గ్రామాలలో అయితే 5 లక్షలు, సిటీలలో అయితే 7 లక్షల చొప్పున కేటాయించడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో చాలా వరకు నాసిరకంగా కడుతుంది అనేసి చాలా అపవాదు ఎదుర్కొన్నది. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 2,90,000 ఇండ్ల వరకు మొత్తానికి స్టార్ట్ చేశారు. అయితే అందులో 2,20,000 ఇండ్ల వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. అక్కడక్కడ కొంతమందికి పంచకుండా అట్లనే ఉన్నాయి ఇండ్లు. 2,20,000 ఇండ్లు మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయినాయి. 2 లక్షల ఇండ్లలో 1,50,000 దాకా పంచారు. కతిమే ఒక 50,000 ఇండ్లు ఇంకా పంచకుండా అట్లానే ఉన్నాయి. ఇంకొక 70,000 ఇండ్లు తుది దశకు వచ్చినాయి, అంటే చివరి దశలో ఉన్నాయి. కొన్ని అయితే మధ్యలోనే ఆపేసారు, ఒక 30,000-40,000 ఇండ్లు. అయితే దానికోసం ఒక్కొక్క ₹1,00,000 ఎక్స్ట్రా కేటాయించాలని అప్పట్లోనే టీఆర్ఎస్ గవర్నమెంట్ అడగడం బడ్జెట్ సరిపోవడంతో వాళ్ళకి ఇంకా డబ్బులు కేటాయించకపోవడంతో ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ పెండింగ్ లో ఉన్న ఇండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి చేసి ఇందిరమ్మ ఇండ్లు అని పేరు పెడుతుందా, లేకపోతే మరి డబుల్ బెడ్రూమ్ అప్పుడు స్టార్ట్ అయినాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ అని పెడుతున్నా అదైతే తెలియదు. ఇంకా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటికి 5 లక్షలు ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. ఆ హామీ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. ఇప్పటికైతే ఫ్రీ బస్సు తోటి అయితే చాలా ఆటో వాళ్ళతోటి చాలా విమర్శలు ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలలో అయితే కొంతవరకు అయితే వచ్చినాయి, అదైతే వాస్తవం. కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కొన్ని ఊర్లకు పోకుండా ఉన్న రోజు అంటే అక్కడ కట్టని విలేజ్ గిట్లో ఉన్నాయి. ఇంతవరకు అయితే డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ చేయండి. చాలా మందికి డబుల్ బెడ్రూమ్ మీద చాలా ఆశలు పెట్టుకోరు. అప్పుడు గవర్నమెంట్ రావడానికి అది ఒక మూల కారణం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పుడు అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గర 20 లక్షల అప్లికేషన్ల దాకా వచ్చినాయి. 20-25 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 10% ఇట్లా ఇల్లు అందేయలేకపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఓడిపోతానికైతే డబుల్ బెడ్రూమ్ అనేది మూల కారణం. ఇంకా చెప్పాలంటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి అన్ని చదువుకొని ఫ్యూచర్ లో ఇంకొక 6 నెలల తర్వాత వరకు ఈ వర్క్ స్టార్ట్ అయిపోతే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ఈ అపవాదం ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అప్పట్లో టీఆర్ఎస్ నాసిరకం ఇల్లు కట్టిందని బాగా అపవాదం ఎదురైంది. కానీ అలా కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంటికి ఎవరైతే కట్టుకుంటారో వాళ్లకు స్టెప్ల సైజ్ అంటే స్లాబ్ పడ్డాక కొన్ని పైసలు, పెయింటింగ్ ఇట్లా అయిపోయినాక కొన్ని డబ్బులు లెక్క 5 లక్షల స్కీమ్ అయితే పెట్టింది. ఫస్ట్ ఇప్పుడున్న ఈ అప్పు తెలంగాణలో చాలా అప్పు ఉంది, 5 లక్షల కోట్ల అప్పు దాకా ఉంది. ఆ అప్పును అధిగమించుతూ ఇప్పుడు ఉన్న స్కీములు పెడుతూ 6 గ్యారెంటీలు అమలు చేస్తూ ఈ ఇళ్ల వరకు డబ్బులు వచ్చేదైతే చాలా కష్టమైన సమస్య. కాకపోతే చెప్పలేం, గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చు. మరి చూద్దాం, ఇంకా ముందు చూద్దాం. మహాలక్ష్మి ఇండ్ల కింద డబుల్ బెడ్రూమ్ అంటే ఇందిరమ్మ ఇండ్లు సాధ్యమైతే అని ఆశిద్దాం.